మన నార్సాల రైత మండలంగా ఇక పెద్ద కడుపు విషయంలో కల్లుకుంట అనేది చాలా పెద్ద ఊరు సార్. అక్కడే కొంచెం మనకు ఎక్కువ మంది అక్కడ తయారు చేసేది అనేది ఉంది. అది కూడా దాదాపు కంట్రోల్ చేసాము. తర్వాత ముచ్చుగేరి, మేకడోన, తర్వాత హనుమాపురంలో కూడా బట్టీలు ఉండేవి. హెచ్మురంలో అతని సైడ్ నుంచి తెచ్చుకొని ఒక అతను అంటూ ఉంటే అతను కూడా మనం కంట్రోల్ చేయడం జరిగింది సార్. టోటల్గా అయితే ఇప్పుడు దాదాపు అయితే మనకు ఆనవాళ్ళు అయితే ఎక్కడ లేకోకుండా చేశాము. దీన్ని ఇట్లాగే కొనసాగిస్తూ సారా రహిత గ్రామాలుగా తీర్చిదిద్ది కంటిన్యూ చేయడం జరుగుతుంది సార్. మేము సాధ్యం అన్ని గ్రామాల్లో కూడా 110 గ్రామాలు ఉన్నాయండి మొత్తం జిల్లాలో సార్. అక్కడ అన్ని గ్రామాల్లో కూడా మేము ఈ నవోదయ సంబంధించినటువంటి అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ప్రచార రకాల ద్వారా లేదా మా వాళ్ళు కూడా వెళ్ళడం, కళాజాత కార్యక్రమాలు వాళ్ళు చైతన్యపరచడం జరిగింది. దాంతోపాటు ఇంతవరకు మేము ఒక 36 కేసులను బుక్ చేయడం జరిగింది. అంటే 32 ఏమో ఈ 110 గ్రామాలు ఉన్నాయి కదా, ఐడెంటిఫైడ్ గ్రామాలు. తర్వాత మిగతా 4 కేసులను దారిలో పట్టుకునేటువంటి కేసులు, మొత్తం 36 కేసులు. అదేవిధంగా దాదాపు ఒక 76 మంది వ్యక్తులను కొత్తగా ఈ నాటుసారాయి తయారు చేసే వ్యక్తులను ఈ చట్టం తహసీల్దార్ ముందు ప్రవేశపెట్టి బైండ్ అవుట్ చేయడం జరిగింది. ఎంతమంది సార్? 76 తప్పదు. ఎందుకంటే మొదటి స్టేజ్లో కూడా అవగాహన కార్యక్రమాలకే పరిమితమైనాము కాబట్టి దాదాపు ఒక మొత్తం అన్నీ కలిపి అంటే లైవ్లో ఉన్నాయి 140 ఉన్నాయి. లైవ్ అంటే ఆల్రెడీ బైండ్ అవుట్ చేసి ఉంటాం కదా, అవి కలిపి 140 ఉన్నాయి. కొత్తగా 76 మంది చేశారు. కేసులు